మావోయిస్ట్ అగ్రనాయకుడు హిడ్మా ఎన్కౌంటర్ దేశ చరిత్రలో ఒక కీలక ఘట్టంగా మారింది. మావోయిస్టుల సంబంధించినటువంటి చరిత్ర మొత్తంలో కూడా హిడ్మా ఎన్కౌంటర్ ఒక కీలక ఘట్టంగా చెప్పుకోవాలి. ఎందుకంటే హిడ్మా అనేవాడు మామూలు వ్యక్తి కాదు. ఒక మారుమూల గిరిజన గూడెంలో చిన్న ఆదివాసి గూడెంలో జన్మించినటువంటి హిడ్మా మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని బలగాలకి ముచ్చెమటలు పట్టించాడు. ఎక్కడ కూడా వాళ్ళకి దొరకకుండా మొత్తం ముచ్చెమటలు పట్టించి వాళ్ళందరినీ కూడా ఆగమాగం చేసి వదిలిపెట్టినటువంటి వ్యక్తి. ఇటు కంప్లీట్‌గా ఛత్తీస్‌గఢ్, అటు మహారాష్ట్ర, ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాలన్నిట్లో గూడా ఆయన కోసం వెతకని చోటు లేదు బలగాలు. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు గూడా క్షణాల్లో త్రుటిలో తప్పించుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. గతంలో ఆయననే చనిపోయిండు అని చెప్పి కూడా ప్రకటించినటువంటి సందర్భాలున్నాయి. అంటే ఎన్‌కౌంటర్‌లో ఆయన చనిపోయిండు అని చెప్పి కూడా ప్రకటించారు. ఎందుకంటే ఏదో చోట ఎన్‌కౌంటర్ జరుగుతది, ఒక వ్యక్తి చనిపోతాడు, ఆ వ్యక్తి హిడ్మానే అని చెప్పేసి కూడా వీళ్ళు ప్రచారం చేశారు గతంలో. కానీ ఎప్పుడు కూడా ఆయన పోలీసులకు చిక్కలేదు, బలగాలకు చిక్కకుండా చాలా చాకచక్యంగా తప్పించుకుంటూ తిరుగుతా ఉన్నాడాయన. కాకపోతే రీసెంట్‌గా జరిగినటువంటి నవంబర్‌లో జరిగినటువంటి ఎన్‌కౌంటర్‌లో హిడ్మా చనిపోయాడు. హిడ్మా, ఆయన భార్య, ఇంకా కొందరు మావోయిస్టులు చనిపోయారు. సో అసలు హిడ్మా ఎట్లా పోలీసుల చేతికి చిక్కిండు, బలగాల చేతికి ఎట్లా చిక్కిండు అనేది ఇప్పటికి అంతుపట్టడం లేదు. కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి థియరీ, జరుగుతున్నటువంటి ప్రచారం ఏంది అంటే మావోయిస్టుల్లోనే 2 కులాల మధ్యలో గొడవ మొదలైంది. ఆ 2 కులాల మధ్య గొడవతోనే హిడ్మాని హిడ్మా ఇన్ఫర్మేషన్ బయటకు లీక్ చేసిర్రు. అందుకే హిడ్మా పోలీసులకు పట్టుబడ్డాడు, ఎన్కౌంటర్ గురైండు అని చెప్పేసి ఒక ప్రచారం జరిగింది. ఇంకొక వైపేమో కొందరు ఇంకొక రకమైన ఆరోపణలు సేమ్ అవే. అంటే మావోయిస్టుల్లో ఇంటర్నల్‌గా ఉన్నటువంటి ఆ గొడవలతోని వాటితోనే హిడ్మాకు ఈ పరిస్థితి వచ్చిందనే ప్రచారం జరిగింది. కానీ రీసెంట్‌గా ఇంకొక విషయం బయటకొచ్చింది హిడ్మా ఎన్కౌంటర్‌కి సంబంధించి. హిడ్మా ఏదో మామూలుగా చిక్కలేదు, మామూలు సాధారణ ఎన్కౌంటర్‌లో చనిపోలేదు అనేది ఇప్పుడు వస్తున్నటువంటి విషయం. మావోయిస్ట్ పార్టీ దీని మీదనే ఒక లేఖ విడుదల చేసింది. వాస్తవానికి హిడ్మా అనే వ్యక్తి కొందరిని నమ్మి మోసపోయిండు. వాళ్ళని నమ్మి అటవీ ప్రాంతం నుంచి బయటకు రావడం వల్ల హిడ్మా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇదే హిడ్మా కొంత అనారోగ్యం కారణంగా ఆయన ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి ఉన్నది. సో వీళ్ళు మామూలుగా అడవుల్లో ఉన్నప్పుడు కొందరు కాంట్రాక్టర్లు కావచ్చు, కొందరు వ్యాపారులు అక్కడ అటవీ ఉత్పత్తులతోని కావచ్చు, ఆ కలప వ్యాపారం కావచ్చు, ఇవన్నీ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళతో కొంత సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఉంటారు మావోయిస్టులు. ఇది రెగ్యులర్ ఎక్కడైనా జరుగుతూ ఉంటుంది. సో ఈ సందర్భంలోనే ఆయన కొందరు వ్యాపారులను నమ్మి ట్రీట్మెంట్ కోసం అని చెప్పి విజయవాడకు వచ్చారంట. ఆ ఎన్కౌంటర్‌కి కొద్ది రోజుల ముందు. ఆ వ్యాపారుల ద్వారా ఆయన వచ్చిండు. ఫస్ట్ ఆయన వచ్చిన తర్వాత ఇంక కొందరు మావోయిస్టులు కూడా ఆయనకు తోడుగా ఇంక కొందరు కూడా మళ్ళీ వచ్చి అక్కడికి చేరారు. ఎక్కడైతే హిడ్మా ఉన్నారో అక్కడ ఇంక కొందరు మావోయిస్టులు వచ్చి చేరారు. సో వీళ్ళంతా కూడా విజయవాడలో తలదాచుకున్నారు. ట్రీట్మెంట్ కోసం వచ్చి ఒక విజయవాడలో ఒక ప్రాంతంలో, రహస్య ప్రాంతంలో వీళ్ళు తలదాచుకున్నారు. ఇదే విషయాన్ని ఎవరైతే ఆ వ్యాపారులు, ఆ కలప వ్యాపారులు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బలగాలకు చేరవేసిర్రు. ఎందుకంటే అప్పటికే ఏదైతే ఆపరేషన్ కగార్ పేరుతో దేశమంతా కూడా వీళ్ళు గాలిస్తా ఉన్నారో, ఎలాగైతే సౌత్ మీద ఫోకస్ పెట్టి మరీ ముఖ్యంగా హిడ్మా కోసం ఏదైతే వెతుకులాట జరుగుతూ ఉన్నదో ఈ విషయం ఆల్రెడీ కాంట్రాక్టర్లకి, ఆ వ్యాపారులకు తెలుసు. సో వాళ్ళు ఏం చేసిర్రు, హిడ్మాకు సంబంధించిన సమాచారం వాళ్ళకు లీక్ చేసిర్రు బలగాలకి. సో ఆ బలగాలు వచ్చి వీళ్ళని పట్టుకుని తీసుకెళ్లిపోయినాయి. హిడ్మాని, అట్లాగే ఆయన భార్యని, ఇంకో కొందరు మావోయిస్టులందరినీ కూడా వీళ్ళు పట్టుకొని తీసుకొని పోయారు. అయితే ఇదంతా కూడా బూటకపు ఎన్కౌంటర్. ఇది ఎక్కడ కూడా వాళ్ళు అడవిలో వీళ్ళు ఎదురు పడలేదు, ఎదురు కాల్పులు జరగలేదు. ఇదంతా కూడా వీళ్ళు పట్టుకొని తీసుకెళ్లి మారేడుమిల్లిలో వాళ్ళని ఎన్కౌంటర్ చేసిర్రు. ఎవరైతే హిడ్మా ఉన్నాడో ఆయన, అట్లాగే ఆయన భార్య, ఇంకా కొందరు మావోయిస్టులు. వీళ్ళందరినీ కూడా అక్కడ తీసుకెళ్లి వీళ్ళు కాల్చి చంపిర్రు. దానికి ముందు చిత్రహింసలు పెట్టిర్రు వాళ్ళని. వాళ్ళ నుంచి చాలా సమాచారం రాబట్టే ప్రయత్నం చేసిర్రు. ఆ చిత్రహింసల తర్వాత అక్కడ తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేసి వాళ్ళని చంపిర్రు తప్పితే ఇది నిజమైన ఎన్కౌంటర్ కాదు, నిజంగా ఎదురుకాల్పులు జరగలేదు అని చెప్పి మావోయిస్ట్ పార్టీ లేఖలు చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ గమనిస్తే కూడా హిడ్మా అనే వ్యక్తి అంత ఈజీగా చిక్కేవాడు కాదు. చాలా టాక్టిక్స్ తెలిసిన వ్యక్తి, గెరిల్లా యుద్ధ రీతులు ఇవన్నీ తెలిసిన వ్యక్తి. చాలా సార్లు బలగాలకి చాలా దగ్గర వరకు వచ్చినా కూడా వాళ్ళ నుంచి తప్పించుకొని పోయిన పరిస్థితి. బలగాలు చుట్టుముట్టినా కూడా వాళ్ళ నుంచి తప్పించుకొని పోయిన పరిస్థితి. తెలంగాణ ప్రాంతంలో చాలాసార్లు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చాలాసార్లు అటవీ ప్రాంతాల్లో బలగాలు ఆయనను చుట్టుముట్టినాయి. ఆయనను దాదాపు మట్టుబెట్టిన అనే వార్తలు వచ్చినాయి. కానీ అక్కడ నుంచి క్షణాల్లో ఆయన తప్పించుకొని వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళకి బలగాలకు దొరకకుండా వెళ్ళిపోయాడు. ఇట్లా చాలా సందర్భాల్లో దాదాపు 10ల సార్లు ఇట్లాంటి సంఘటనలు జరిగినాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, అటు ఛత్తీస్గఢ్లో కావచ్చు, చాలా సార్లు ఆయన చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నాడు. సో ఆయన కోసం ప్రత్యేకంగా కొన్ని వందల మంది బలగాలను పెట్టి, కొన్ని వందల ప్రత్యేక టీంలను పెట్టి గాలిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి మావోయిస్ట్ పార్టీలో కీలకంగా చాలా బలమైన నాయకుడిగా ఉన్న వ్యక్తి హిడ్మా. క్యాడర్కు దిశానిర్దేశం చేయడంలో కావచ్చు, వాళ్ళకు టాక్టిక్స్ నేర్పడంలో కావచ్చు, ఎట్లా శత్రువుని ఎదుర్కోవాలని చెప్పడంలో కావచ్చు, ఇవన్నీ చాలా తెలిసిన వ్యక్తి. సో అట్లాంటి వ్యక్తిని పట్టుకోవాలి, ఆయనను ఖతం చేస్తే మావోయిస్ట్ పార్టీ ఖతమైపోతుందన్న ఆలోచనలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆయన మీద స్పెషల్ ఫోకస్ పెట్టి మరి
ఈ కూంబింగ్ ఆపరేషన్లు ఇవన్నీ చేస్తా ఉన్నారు. సో ఈ ఆపరేషన్లో భాగంగానే ఎవరు వాళ్ళతో కాంటాక్ట్లో ఉంటారు, ఎవరు ఈ మావోయిస్టులతో సంబంధాలు కొనసాగిస్తున్నారనే అంశాల మీద ఫోకస్ పెట్టి ఎవరైతే ఈ కాంట్రాక్టర్లు కావచ్చు, వ్యాపారులు ఎవరితోటైతే హిడ్మా కాంటాక్ట్లోకి వచ్చిండో వాళ్ళని వీళ్ళు ట్రాప్ చేసిర్రు. వాళ్ళ ద్వారా ఈయన సమాచారం రాబట్టిరు. హిడ్మాను తీసుకొచ్చి ఏదైతే ఒక సీక్రెట్ లొకేషన్లో విజయవాడలో పెట్టిరో హిడ్మా మిగతా మావోయిస్టులని, వాళ్ళ సమాచారం అంతా కూడా వీళ్ళు లీక్ చేసిరు అని మావోయిస్ట్ పార్టీ చెప్తా ఉన్నారు. ఆ వ్యాపారులు కాంట్రాక్టర్ల ద్వారానే బలగాలకు సమాచారం తెలిసింది. ఆ బలగాలను కూడా వాళ్ళను అక్కడనే అరెస్ట్ చేసినాయి విజయవాడలో. అక్కడి నుంచి తీసుకెళ్లి విజయవాడ నుంచి తీసుకెళ్లి మారేడుమిల్లో వాళ్ళని చంపేసి అది ఎన్కౌంటర్ అని చెప్పి చెప్తా ఉన్నారు. దీని మీద న్యాయ విచారణ జరగాలని చెప్పి కూడా మావోయిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నారు. మావోయిస్టు పార్టీలో ఆధిపత్య పూర్వలా జరిగిందని చెప్పి జరిగిన ప్రచారం అంతా కూడా ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి ఒక లేఖ ద్వారా ఇంకా కొంచెం క్లారిటీ వచ్చింది. నిజంగానే ఇదే జరిగి ఉండొచ్చు, ఇట్లా సమాచారం లీక్ అవడం ద్వారానే ఆయన బలగాలకు చిక్కి ఉండొచ్చు అనే ప్రచారం కూడా మళ్ళీ మొదలైంది. ఎందుకంటే అంత ఈజీగా దొరికే వ్యక్తి కాదు హిడ్మా అనేది. మావోయిస్టుల దాంట్లో ఎవరైనా చెప్తారు, దాని మీద అవగాహన ఉన్న వాళ్ళు చెప్తారు. ఆయన ఏ రకంగా తప్పించుకుంటాడు, ఏ రకంగా బలగాలను ముప్పతిప్పలు పెడతాడు అనేది చెప్తా ఉంటారు అందరు. సో అట్లాంటి వ్యక్తి చనిపోయిండు, ఎన్కౌంటర్లో హతమైండు అంటే ఖచ్చితంగా దాని మీద అనుమానాలు కలిగినాయి. అనుమానాలకి ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. మరి ఎందుకు వీళ్ళు బలగాలు ఆయన మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి ఈ స్థాయిలో ఆపరేషన్ చేసి అట్లా కోర్ట్ ఆపరేషన్ చేసి ఆయన దొరికించుకొని చంపేసినాయి అంటే, ఇప్పుడున్నటువంటి మావోయిస్టులో చాలా కీలకంగా ఉన్నారండి. మావోయిస్ట్ అగ్రనాయకత్వంలో కీలకంగా ఉన్నారు. కంప్లీట్ దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. ఒక కీలకమైన శక్తిగా ఎదిగిర్రు ఆయన. సో ఆయనను ఖతం చేస్తే చాలా మనోస్థైర్యం దెబ్బతింటది. అడవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు. మిగతా నాయకులు కూడా లొంగిపోతారు, భయపడతారు. ఇవన్నీ జరుగుతాయి. అట్లాంటప్పుడు మనం పైచేయి సాధించినట్టు అవుతుంది. కంప్లీట్గా ఏదైతే మనం మావోయిస్టులను అంతం చేస్తామని పంతం పూరినామో అది సక్సెస్ అవుతుందనే ఆలోచనతోనే ఈ స్థాయిలో ప్లానింగ్ చేసి ఆ కాంట్రాక్టర్లు, వ్యాపారుల ద్వారానే హిడ్మాను మట్టుపెట్టినట్టుగా ఇప్పుడు అర్థమవుతా ఉంది. సో ఇన్ని రోజులుగా ఏదైతే ప్రచారం జరిగిందో హిడ్మా మరణానికి సంబంధించి అవన్నీ కూడా కొంచెం మళ్ళీ ఇప్పుడు అనుమానాస్పదంగా మారుతా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి లేఖ ద్వారా నిజంగానే ఆయనను పట్టుకొని కాల్చి చంపిరు అనేది ఇప్పుడు అర్థమవుతా ఉన్నది. దీని తర్వాత హిడ్మా మరణం తర్వాత చాలా మంది కీలక నాయకులు కూడా లొంగిపోవడానికి సిద్ధపడతా ఉన్నారు. ప్రభుత్వానికి లేఖలు రాస్తా ఉన్నారు. కింది స్థాయిలో ఉన్నటువంటి నాయకులు, క్యాడర్ కూడా వాళ్ళంతా కూడా లొంగిపోయే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కొందరు లొంగిపోతూ ఉన్నారు. లేదు లొంగిపోకుండా ఉన్న వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తూ ఉన్నారు. రీసెంట్గా ఒక 17-20 మందిని ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ చేసిరు. సో ఇవన్నీ రెగ్యులర్గా జరుగుతూ ఉన్నాయి. సో అంటే కొంత ఆత్మస్థైర్యం దెబ్బతినడం ఒకటి, పట్టుకున్న వాళ్ళ ద్వారా రాబడిన సమాచారం ఒకటి, ఇట్లాంటివన్నీ కూడా కంప్లీట్గా మావోయిస్టు పార్టీని తుడిచిపెట్టుకుపోయేలాగా చేస్తూ ఉంది. సో మరి నిజంగానే తుడిచిపెట్టుకుపోయేదాకా పోతుందా, లేకుండా మళ్ళీ పునరుజ్జీవం పోసుకొని మళ్ళీ వస్తా చూడాలి. ఎందుకంటే గతంలో కూడా చాలాసార్లు మావోయిస్టు పార్టీ మీద మావోయిస్టులను కంప్లీట్గా అంతం చేస్తామని ప్రభుత్వాలు ప్రకటించినాయి. కానీ ఎప్పుడు కూడా అది సాధ్యపడలేదు. కాకపోతే ఈసారి కొంత రెట్టించిన బలగాలతోటి, రెట్టించిన ఫోకస్ తోటి వీళ్ళు పోతూ ఉన్నారు. ఆ అగ్రనాయకుల మీద ఫోకస్ పెట్టి మరీ ముఖ్యంగా వాళ్ళందరినీ కూడా హతం చేసుకుంటూ పోతూ ఉన్నారు. లేదంటే లొంగిపోయేలాగా చేస్తూ ఉన్నారు. సో మరి ఇప్పుడు హిడ్మా మరణం వెనుక ఉన్నటువంటి గుట్టు బయటకు వచ్చింది. సో నెక్స్ట్ మిగతా నాయకుల సంగతి ఏంది, మిగతా ఏం జరగబోతా ఉందో అనేది చూడాలి.